ఉన్నాయా సార్ ఇప్పుడు? ఆర్బీకేలకి ఏదో పేరు మార్చారా ఈ వాటి నుంచి వాళ్ళ త్రూ వీళ్ళ ద్వారా అన్నమాట. దాంతో హింస. అప్పట్లో ఆర్బీకేలకు ముందు అనుకుంది ఏంటంటే ఆర్బీకేలకు అనుబంధంగా ప్రతి చోట కూడా గోడౌన్ పెట్టాలని, ధాన్యం సేకరణ కానీ ఎరువులకి ఇచ్చడం కానీ ఇవన్నీ కూడా పెట్టాలని అప్పుడు అనుకున్నారు. సరే ఈలోపు జగన్ దిగిపోయాడు కాబట్టి అసలు ఆ వ్యవస్థ అతను అనుకున్నది ఒక పెద్ద ప్లానింగ్. అందులో పావంతు చేశాడు, మిగతా 30 చేసేలోపు అతను దిగిపోయాడు. ఆ వ్యవస్థలో వచ్చినటువంటి దాన్ని వీళ్ళకి నచ్చలేదు, దాన్ని ఆ పేరు మార్చారు, ఏదో చేసుకొచ్చారు, అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏమైపోయింది అంటే అక్కడ వీళ్ళు సచివాలయ ఉద్యోగులు నిరంతర హింసకి బాధితులు అవుతున్నారు. ఇక దాంతో చావోరేవో తెలుసుకోవడానికి రెడీ అవుతున్నారు, కానీ ఉద్యోగం వదులుకుని వెళ్ళలేరు. అలాగని పోరాడేంత ఓపిక ఉందా లేదా అనేది డౌట్ నాకు తెలిసి. ఎందుకంటే మీరు టీచర్ల లాగా ఆర్గనైజర్గా వాళ్ళు ఏళ్ల తరబడి దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టి, అదే అప్పట్లో వేషాలు వేసుకుని వెళ్ళిన వాళ్ళు బీఆర్టీఎస్ రోడ్ లో ఉద్యమం చేశారు కదా విజయవాడలో, అట్లాంటిది. అట్లాగే ఎన్జిఓలు ఉద్యమాలు కావచ్చు, అవన్నీ వాళ్ళు ఏంటంటే కమ్యూనిస్ట్ సంఘాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలవాట్లు ఉన్నాయి, ఎట్లాగే చేయాలి ఉద్యమాలు ఇవన్నీ కూడా కాలేజీల దశ. వాళ్ళకి సపోర్ట్ కూడా ఉంది, ఉద్యోగ సంఘాల అంటే వాళ్ళు ఉద్యోగ సంఘాలే కదా వాళ్ళు. ఇంకోటి వాళ్ళు ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ కమ్యూనిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ మనకి కాలేజీ దశ నుండి స్కూల్ దశ నుంచి కూడా. ఇప్పుడు వీళ్ళందరూ ఓ రకంగా చెప్పాలంటే